విజయ్ దేవరకొండకు మరోసారి ఈడీ నోటీసులు జారీ చేసింది. బెట్టింగ్ యాప్ కేసులో విజయ్ దేవరకొండకు నోటీసులు ఇష్యూ చేశారు అధికారులు. ఆగస్టు 11న విచారణకు హాజరు కావాలని నోటీసులో తెలిపారు. అటు అదే రోజున రానాను కూడా విచారణకు పిలిచింది ఈడీ. ఇద్దరిని ఒకే రోజు విచారణకు హాజరవ్వాలని అనడంతో కొంత ఆసక్తి రేపుతుంది. బెట్టింగ్ యాప్ కేసులో ఏ విధంగా ప్రశ్నిస్తారు, ఇద్దరిని కలిపి విచారిస్తాడా, విడివిడిగా విచారిస్తారా అనేది ఉత్కంఠగా మారింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో పలువురు సినీ ప్రముఖులకు ఇష్యూ చేశారు. ఇక ఇటు బెట్టింగ్ యాప్ కేసులో అయితే విజయ్ దేవరకొండకు మరోసారి అయితే ఈడీ నోటీసులు జారీ చేసింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, ఆగస్టు 11న విచారణకు హాజరు కావాలని అయితే ఈడీ నోటీసులో పేర్కొంది. సో విజయ్ దేవరకొండ విచారణకు హాజరయ్యే ఛాన్స్ ఉందా? ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసినటువంటి సెలబ్రిటీలకు దాదాపు 29 మందికి ఈడీ అధికారులు నోటీసులను జారీ చేస్తూ ఉన్నారు. వరుసగా వీరందరి మీద కూడా కేసులు నమోదైన తర్వాత పలువురికి ఇప్పుడు తాజాగా నోటీసులను జారీ చేసి కొంతమందిని విచారణకు రావాలంటూ కూడా ప్రముఖ సెలబ్రిటీస్ కు నోటీసులను జారీ చేసింది. ఇందులో ముఖ్యంగా 4 పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. రానా దగ్గుబాటి, అలాగే మంచు లక్ష్మి, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ. వీరికి తాజాగా నోటీసులను సర్వ్ చేయడం జరిగింది. సర్వ్ చేసి ఆ డేట్లలో ఏ డేట్లు అయితే ఇవ్వడం జరిగిందో ఆ డేట్లను బట్టి విచారణకు రావాలంటూ కూడా తెలియజేశారు. ఇందులో ముఖ్యంగా ఇప్పటికే నిన్న విచారణకు హాజరు కావాలంటూ రానా దగ్గుబాటికి నోటీసులు జారీ చేశారు గతంలోనే. కానీ తను అనివార్య కారణాల వల్ల విచారణకు రాలేకపోతున్నాను, మరొక తేదీని కేటాయించాలి అని చెప్పడంతో తనకు 11వ తేదీన విచారణకు రావాలంటూ కూడా ఈ నోటీసుల్లో అంటే రెండవసారి నోటీసులు ఇచ్చి ఆగస్టు 11వ తేదీన విచారణకు రావాలంటూ కూడా ఈడీ అధికారులు తెలియజేశారు. ఇదిలా ఉంటే ఈ నెల 30న విచారణకు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో విచారణకు హాజరు కావాలంటూ ఇప్పటికే నటుడు ప్రకాష్ రాజ్కు నోటీసులను జారీ చేయడం జరిగింది. అలాగే 6వ తారీఖున విచారణకు హాజరు కావాలంటూ ఇటు ప్రముఖ హీరో టాలీవుడ్ లో ప్రస్తుతం ఇటు యంగ్ హీరోగా ఉన్నటువంటి విజయ్ దేవరకొండకు నోటీసులను జారీ చేశారు. మరోవైపున వీరితో పాటు 13వ తేదీన విచారణకు హాజరు కావాలనేటువంటి విషయాన్ని తెలియజేయడం జరిగింది. మంచు లక్ష్మికి 13వ తారీఖున ఆగస్టు 13న విచారణకు రావాలంటూ కూడా తెలియజేశారు. ఇలా వరుసగా 4కి నోటీసులను జారీ చేయడం జరిగింది. ఇందులో రానా దగ్గుబాటికి రెండవసారి నోటీసులను జారీ చేసి 11వ తేదీన విచారణకు హాజరు కావాలని తెలియజేశారు. అలాగే ఇటు 6వ తారీఖున విజయ్ దేవరకొండను హాజరు కావాలంటూ కూడా తెలియజేయడం జరిగింది. అయితే ఇందులో ప్రముఖంగా ఇప్పటికే కొంతమంది సెలబ్రిటీసు డుమ్మా కొడుతూ తమ యొక్క వ్యక్తిగత రీజన్స్ చెబుతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఈడీ అధికారులు వారిని వదిలిపెట్టట్లేదు. ఒకవేళ ఆ సమయంలో విచారణకు హాజరవడం అనేది ఇబ్బందికరంగా ఉంటే ఖచ్చితంగా మరొక తేదీని కేటాయించి విచారణకు రావాలనేటువంటి విషయాలను కూడా తెలియజేస్తూ ఉంది. అందులో భాగంగానే 23వ తారీఖున నిన్న విచారణకు హాజరు కావాలంటూ రానాకు తెలియజేసిన సందర్భంలోనే తన వ్యక్తిగత కారణాలు చూపించడంతో మరొక తేదీని కేటాయించి 11వ తేదీన విచారణకు హాజరు కావాలి ఆగస్టున అనేటువంటి విషయాన్ని తెలియజేయడం జరిగింది. ఇక మరి ఈ నెల 30న ప్రకాష్ రాజ్ విచారణ ఉంది. ఆ తర్వాత మంచు లక్ష్మి విచారణ, మరోవైపున విజయ్ దేవరకొండ విచారణ. వీళ్ళన్నీ వరుసగా 4కి నోటీసులు ఇవ్వడం జరిగింది. కాబట్టి వీరిలో విచారణకు హాజరవుతారా లేదనేటువంటి ఒక సస్పెన్స్ అనేది కొనసాగుతుంది. ఇప్పటికే రానా దగ్గుబాటికి రెండవసారి నోటీసులు సర్వ్ చేశారు కాబట్టి ఖచ్చితంగా తదుపరి విచారణకు రానా హాజరయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. మిగతా 3 పరిస్థితి మాత్రం ప్రస్తుతానికి క్వశ్చన్ మార్క్గానే ఉంటుంది. మరీ ముఖ్యంగా ఈడీ కేసులో ఎప్పుడైతే మొదట హైదరాబాదు, సైబరాబాదు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయో, 2 కమిషనరేట్ల పరిధిలో కేసులు నమోదైన తర్వాత ఈడీ అధికారులు ఇందులో పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగి ఉంటుందని భావిస్తూ ఈసీఐఆర్ నమోదు చేసింది. ఈసీఐఆర్ నమోదు చేసి వీళ్ళందరికీ కూడా నోటీసులు ఖచ్చితంగా మనీ లాండరింగ్ జరిగి ఉంటుంది. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసినటువంటి సెలబ్రిటీలు ఆయా కంపెనీల నుంచి హవాలా రూపంలోనూ మరోవైపున క్రిప్టో కరెన్సీ రూపంలో ట్రాన్సాక్షన్స్ అనేవి జరిగినని భావించిన తర్వాత వీళ్ళందరూ పెద్ద ఎత్తున కొన్ని కోట్ల రూపాయలు చేతులు మారేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నిటి మీద ప్రధానంగా దృష్టి సారించి ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి ప్రముఖ సెలబ్రిటీస్ ఉన్నారో పెద్ద మొత్తంలో వసూళ్లు చేసినటువంటి సెలబ్రిటీస్కు నోటీసులు ఇవ్వడం స్టార్ట్ చేసింది. అందులో భాగంగానే మొదటి విడతగా ఈ 4కి నోటీసులు ఇవ్వడం జరిగింది. 4కి నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కావాలని తెలియజేయడం జరిగింది. ఇప్పటికే 29 మంది మీద కేసులు నమోదై ఉన్నాయి. ఈ 29 మంది మీద ఈసీఐఆర్ నమోదు చేసి కేసులు బనాయించింది ఈడీ అధికారులు సైతం.
సో వరుసగా వన్ బై వన్ అందరికీ నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కావాలని తెలియజేసిన నేపథ్యంలోనే అసలు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్కు సంబంధించినటువంటి వ్యవహారంలో ఎవరెవరిని ఏ రకంగా చర్యలు తీసుకోబోతున్నారు ఈ యొక్క సెలబ్రిటీస్ మీద అనేటువంటి ఒక ఉత్కంఠ ప్రతి ఒక్కరిలో నెలకొని ఉంది. మరోవైపున ఏ కంపెనీలు అయితే ఉన్నాయో బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేసినటువంటి ఆ కంపెనీలకు సంబంధించి కూడా వారికి కూడా నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వారిని కూడా విచారించి అవసరమైతే అరెస్టులను కూడా చూపించేటువంటి అవకాశాలు లేకపోలేదు. రత్నకుమార్, అలాగే ఇటు ఈడీ నోటీసులకు సంబంధించి విజయ్ దేవరకొండ ఏమైనా స్పందించారా? అయితే ప్రస్తుతానికి ఇప్పుడు వచ్చినటువంటి నోటీసులకు సంబంధించి ఈ నలుగురు కేవలం విజయ్ దేవరకొండ మాత్రమే కాదు, నలుగురు కూడా స్పందించలేదు. వారి యొక్క ఎక్కడ సోషల్ మీడియా హ్యాండిల్స్లో కావచ్చు, మీడియాతో మాట్లాడినటువంటి సందర్భాల్లో కావచ్చు, ఎక్కడ కూడా దీని మీద ఎటువంటి స్పందన అనేది లేదు. కానీ కాకపోతే మొదటిసారి నిన్న విచారణకు హాజరు కావాల్సినటువంటి సమయంలోనే ఈడీకి విచారణకు గైర్హాజరవుతున్నటువంటి కారణాలకు సంబంధించి కూడా ఈడీ అధికారులతో రాణా దగ్గుబాటి మాట్లాడినట్టు తెలుస్తోంది. తను వ్యక్తిగత కారణాల కారణంగా కొంత బిజీ ఉండటం కారణంగా మరొక తేదీని కేటాయించాలని తెలియజేసినటువంటి నేపథ్యంలోనే కొంత గ్యాప్ ఇస్తూ ఆగస్టు 11వ తారీఖున విచారణకు హాజరు కావాలి అనేటువంటి విషయాన్ని ఈడీ అధికారులు తెలియజేసినట్లు మనకు సమాచారం. ఇక మరోవైపు మిగతా ముగ్గురికి సంబంధించి ఎవరైతే ఇప్పుడు విజయ్ దేవరకొండకు నోటీసులను సర్వ్ చేయడం జరిగింది, ప్రకాష్ రాజ్కు, మరోవైపున మంజులక్ష్మి, మిగతా ముగ్గురికి కూడా నోటీసులు జారీ చేసిన తర్వాత వీరు ఇప్పటి వరకు కూడా ఈ నోటీసుల పైన ఎక్కడ కూడా నోరు విప్పలేదు. కానీ ఆ రోజు విచారణకు హాజరవుతారా లేదనే ఒక సస్పెన్స్ ఉన్న నేపథ్యంలో ఒకవేళ వ్యక్తిగత కారణాలు చూపించి విచారణకు హాజరు కాకపోతే మాత్రం ఖచ్చితంగా మరొకసారి నోటీసులను సర్వ్ చేసి వీళ్ళను ఎలాగైనా సరే విచారించాల్సినటువంటి ఒక పట్టు మీద ఉంది ఆ ఈడీ అధికారులు. మరోవైపు కేవలం ఈ సెలబ్రిటీస్ మాత్రమే కాదు, సోషల్ మీడియాలో ప్రముఖంగా ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు, అలాగే టీవీ నటులు, అలాగే మిగతా ఇంతకుముందు బిగ్ బాస్ హౌస్కి వచ్చినటువంటి కంటెస్టెంట్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి యొక్క పాత్ర అనేది చాలా కీలకంగా ఉంది. కాబట్టి సో వీళ్ళ మీద కూడా ప్రధానంగా దృష్టి సారించి వీరికి కూడా నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచేటువంటి అవకాశాలు ఉంటాయి. మరోవైపు జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ మీద ఎన్ని వందల కోట్ల రూపాయలు యొక్క టోటల్గా ఓవరాల్గా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో చేతులు మారాయి అనే దాని మీద ఆరా తీసేటువంటి అవకాశాలు ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.